హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో పల్లీ చాట్‌ని ఈజీగా, టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. ఇలా తయారు చేసుకున్న ఈ పల్లీ చాట్ మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు 5 మినిట్స్‌లో రెడీ చేసుకొని ఈ పల్లీ చాట్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు కావాలంటే మన కామెంట్ సెక్షన్‌లో అడగండి. చేయడానికి ట్రై చేస్తాను కొత్త రెసిపీస్ కోసం. మరి ఇలా చేసి బౌల్స్‌లో వేసి అందించండి. ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దలు. అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఎంతో ఈజీగా తయారు చేసుకునే ఈ హెల్దీ పల్లీ చాట్ మసాలా పల్లీ చాట్‌ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సినవి ఏమిటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కప్పులోకి ఇలాగా పల్లీలని తీసుకోవాలి. అలాగే ఒక టమాటా, 2 ఆనియన్స్, ఒక పచ్చిమిర్చిని తీసుకుని ఇలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఉల్లిపాయలని పొట్టు తీసి అలాగే టమాటాని, పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ముందుగా పల్లీలని వేపించే విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక కడాయిని పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కడాయి వేడెక్కిన తర్వాత పల్లీలను వేసి దూరగా వేపించుకుందాము. ఇలాగా ఒక ప్రాసెస్లోని వేపించుకోవచ్చండి. మరొక ప్రాసెస్లోని నూనెలో కూడా వేపించుకోవచ్చు ఈ పల్లీల్ని. ఇక్కడ నేను నూనె లేకుండా వేపిస్తున్నాను చూడండి. ఎందుకంటే కొంతమంది నూనెతో వేపిస్తే తినడానికి ఇష్టపడతారు, కొంతమంది నూనె లేకుండానే తినడానికి ఇష్టపడతారు. కాబట్టి ఇక్కడ నేనైతే నూనె లేకుండా వేపిస్తున్నాను. ఒకవేళ మీకు నూనెలో వేపించేటట్టయితే ఒక పావు కేజీ అంత నూనె వేసుకుని దాంట్లోకి ఒక చిన్న జాలి గరిటె లాంటిది పెట్టుకుని దాంట్లో పల్లీలు వేసి ముంచితే పల్లీలు అనేది ఎగిపోతాయి. చిటపటలు ఆడగానే తీసి ఒక ప్లేట్లో వేసి చల్లారిన తర్వాత పొట్టు తీసుకుని కలుపుకోవచ్చు. అది ఒక ప్రాసెస్. మరి ఈ ప్రాసెస్ వచ్చేసి మనము నూనె లేకుండా ఉత్తి కడాయిలోనే ఇలాగా సన్నని మంట మీద దోరగా వేపించుకుందాము. ఇంకా మీకు మధ్య మధ్యలోనే మంట అనేది అడ్జస్ట్ చేసుకోండి. మీకు హైలో కావాలనుకున్నప్పుడు హైలో పెట్టుకోండి, లేదు మీకు మీడియంలో కావాలనుకుంటే మీడియంలో పెట్టుకుని కూడా వీటిని పల్లీలను అనేది దోరగా వేపించుకోవాలి. ఫస్ట్ మీడియం సైజులో పెట్టుకుని వేపించుకోండి. తర్వాత ఇలాగా హైలో పెట్టుకుని వేపించుకోండి. ఇలాగా దోరగా వేపించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి అయితే ఈ పల్లీలని తీసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆపేసుకున్నానండి. ఒక ప్లేట్లోకి అయితే ఈ పల్లీలని చల్లారి పెట్టుకున్నాను. చల్లారిన తర్వాత మనము పొట్టు తీసుకుందాము. వేడి మీద అయితే పొట్టు సరిగ్గా రాదు కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ మరొక చిన్న ప్లేట్లోకి ఉల్లిపాయలు, అలాగే ఒక టమాటా, ఒక పచ్చిమిర్చిని, అలాగే ఒక నిమ్మకాయని కూడా తీసుకున్నానండి. పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే మొత్తం నిమ్మకాయని తీసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే ఒక చెక్క నిమ్మ చెక్క అయితే సరిపోతుంది. ఇక్కడ నేను తక్కువ మోతాదులో తయారు చేస్తున్నానండి. అలాగే మీ ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువగా తయారు చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను పొట్టు తీసేసిన పల్లీలు ఇలాగా నాకు అరకప్పు వచ్చినాయి చూడండి. ఇందులోకి ఇలాగ ఒక నిమ్మ చెక్కనైతే తీసుకుంటున్నాను. ముందుగా చెప్పినట్టుగా ఒకవేళ మీకు 2 చెక్కలు నిమ్మరసం కావాలి, పులుపు ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే 2 తీసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక చెక్క తీసుకుంటున్నాను. అలాగే కొత్తిమీరని కూడా సన్నగా తరిగి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కలుపుకోవడానికి ఒక ఎడల్పాటు బౌల్స్ తీసుకుని దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇలాగా వేసుకోవాలి. ఇంకా మీకు ఇష్టమైతే క్యారెట్ అన్నీ కూడా వేసుకోవచ్చండి. బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా పల్లీలను కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, కారం అనేది వేసుకుందాము. చూడండి, సాల్ట్, కారం అనేది మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాము కాబట్టి కొద్దిగా వేసుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి చిటికెడంతా గరం మసాలా అంటే చాట్ మసాలా ఉంటే వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను గరం మసాలా కొద్దిగా వేసానండి. అలాగే సాల్ట్ కూడా తగినంత. సాల్ట్ అనేది మీకు తినేదాన్ని బట్టి వేసుకోండి. అలాగే నిమ్మరసాన్ని ఇలాగా బౌల్స్లోకి పిండి సీడ్స్ పడకుండా ఇలాగే వేసుకుంటున్నాను. లేదు మీరు స్పూన్లోకైనా పిండి కూడా సీడ్స్ పడకుండా వేసుకుని కలిపేసుకోవచ్చు. చూసారా, ఇలాగంతా కూడా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ముందుగా చెప్పినట్టుగా క్యారెట్ వేసుకోవచ్చు, దీంట్లో బీట్రూట్ వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి. ఇప్పుడైతే నేను ఓన్లీ
సింపుల్గా ఇలాగైతే పల్లి చాట్ మసాలా పల్లి చాట్ని ఇలా రెడీ చేసానండి. అంతేనండి, ఈజీగా ఇలా మిక్స్ చేసుకుంటే ఇప్పుడు రెడీ అయిపోయింది మనకి పల్లి చాట్ అనేది. ఇలాగ తయారైన ఈ పల్లి చాట్ చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మన హెల్త్కి కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా హెల్దీ ఫుడ్ అండి. మరి దీన్ని మనం చిన్న బౌల్స్లో వేసి స్పూన్ వేసి అందించామనుకోండి, పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఎంతో హెల్దీ ఆరోగ్యకరమైన ఈ పల్లి మసాలా చాట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మీ ఫీడ్బ్యాక్ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని కొత్త రెసిపీస్ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అడగండి, చేయడానికి ట్రై చేస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను, ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మనకు పల్లీల్లో కూడా ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పల్లి మసాలా చాట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారు కదా. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.